ఓం నమ శివాయ. మీరు చూస్తున్నది అగస్తేశ్వరాలయం అండి. తిరుపతికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అగస్తేశ్వర మునివర్యులు తపస్సు చేసుకున్నారు. తపస్సు చేసుకొని ఆయన శివలింగాన్ని ప్రతిష్ఠించారు. దీన్ని ముక్కోటి అని కూడా అంటారు. ఈ గుడికి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకొని తిరుమలకు వెళ్తూ ఉంటే అగస్తీశ్వర మునివర్యుల కోరిక మేరకు 6 మాసాలు ఇక్కడ ఉన్నారు. ఆయన వచ్చి ఉన్న దానికి నిదర్శనంగా ఈ గుడిలో వెంకటేశ్వర స్వామి పాదాన్ని పెట్టుకొని పూజ చేస్తారు. ఇప్పుడు మీరు చూసిన ఆ మండపంలో ఉన్న పాదమే వెంకటేశ్వర స్వామి పాదం అండి. ఆ మండపంలో ఉన్నది వెంకటేశ్వర స్వామి విగ్రహము. ఆ విగ్రహముకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఆ విగ్రహం వెనక పక్క పరమశివుడు విగ్రహాన్ని కూడా చెక్కుంటారు. అంటే ఒకే విగ్రహానికి ముందు పక్క వెంకటేశ్వర స్వామి, వెనక పక్క పరమశివుడు. పాదమేమో వెంకటేశ్వర స్వామి పాదం అండి. ఆ నది మీరు చూస్తున్నది స్వర్ణముఖి నది అండి. ఇది తిరుమల కొండల్లో పుడుతుంది. ఈ ముక్కోటి దేవాలయం కుండా ప్రవహించి మన శ్రీకాళహస్తిలో దాటుకొని వెళ్ళి సముద్రంలో కలుస్తుందండి. అందరూ వెంకటేశ్వర స్వామి పాదాన్ని చూసి ఆయన కరుణకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.